జగత్ జై సర్వోదయ. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వోదయ మండల్ జిల్లా కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సర్వసేవా సంఘ్ ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ పరిచయ కార్యక్రమము ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరఫున మా యొక్క రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ నీలం రాంబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వారు ఇచ్చిన అధికారం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో సర్వోదయ మండలి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. యొక్క మీడియా మిత్రులు అలాగే పాత్రికేయుల యొక్క సమక్షంలో ఈరోజు ఆ కార్యవర్గాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాము. జిల్లా ప్రెసిడెంట్గా మేడిది రమేష్ బాబు, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా సి ప్రసాద్ కుమార్, జిల్లా రిప్రజెంటేటివ్గా నటరాజ్ గారు, జిల్లా జనరల్ సెక్రటరీగా ఎస్ క్రిస్టి మరియదాస్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం రమాదేవి గారు, జిల్లా జాయింట్ సెక్రటరీగా టి ప్రసాద్ గారు, జిల్లా ట్రెజరర్గా ఆర్ పుష్పరాజ్ గారు, జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా కె సుధాకర్ గారు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా పి దివ్యభారతి గారు. రాష్ట్ర నాయకత్వము సర్వోదయ మండలి ఆదేశాల మేరకు ఈ జిల్లా కార్యవర్గముగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు సర్వోదయ మండలి అనగానే మనందరికీ చాలామందికి దాని గురించి తెలియదు. ఈ సర్వోదయ మండలి అనేటువంటిది ఈరోజు ప్రారంభమైనటువంటిది కాదు. మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక మంది మహనీయులు బ్రిటిష్ వారి పోలీసులు దెబ్బలు తింటూ వారి యొక్క దాష్టికాన్ని అనుభవిస్తూ మన యొక్క పాల్గొన్నటువంటి యోధులు మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అయితే వారు అలా ఉద్యమంలో ఉన్నప్పుడు వారికి ఆహారాన్ని, వారికి దాహాన్ని తీరుస్తూ, వారికి గాయాలైతే వారికి వైద్యం చేస్తూ ఇలాగా తెర వెనుక అనేక మంది ఉన్నారు. అయితే స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు ఆ యొక్క ఎవరైతే తెర వెనుక ఉండి ఆ యొక్క స్వాతంత్ర సమరంలో ఆ యొక్క మహనీయులకు అండగా దండగా నిలబడ్డారో అలాంటి వారందరినీ కలిపి సర్వోదయ అనేటువంటి నామకరణం చేసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలన్నిటిని కూడా ఆయన ఏకతాటి మీదకు తీసుకుని వచ్చి సర్వసేవా సంఘ్ అనేటువంటి నామకరణాన్ని చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత భారతదేశాన్ని